రాయచోటిలో హిందువులకు నోటీసులు ఇస్తున్నటువంటి పోలీసులు మొన్న ఏదైతే గత 4వ తారీఖు మార్చి 4వ తారీఖు రాయచోట్లో జరిగినటువంటి సంఘటన తర్వాత మనం గమనించినట్లయితే హిందువులకు ఈ భారతదేశంలో హక్కు అనేటటువంటిది తీసివేశారా? ఇక విషయంలోకి వస్తే ఏంటంటే, నమాజు జరిగేటటువంటి సమయంలో భజనలు ఎవరు కూడా చేయకూడదు అని చెప్పేసి పోలీసులు రాయచోట్లోని కొంతమంది హిందువులకు నోటీసులు జారీ చేశారు. దీని ద్వారా పోలీసులు ఏం చెప్తున్నారు? వాళ్ళు నమాజులు చేసేటప్పుడు మేము భజనలు మా ప్రార్థనలు అన్నీ కూడా మేము కట్టేసి సైలెంట్గా కూర్చోమని చెప్తున్నారా? లేకపోతే హిందూ దేశమైనటువంటి భారతదేశంలో హిందువులకు ఎటువంటి హక్కులు లేవు, వాళ్ళు కనీసం ఇంట్లో భజనలు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు అనేసి చెప్తున్నారా? ఆ నోటీసులోని సారాంశం ఏంటంటే, బయట వాళ్ళు ఎవరిని పిలవకూడదు, మీ ఇంట్లో మాత్రమే భజన చేసుకోవాలి, బయటికి శబ్దాలు రాకూడదు, బయటికి ఎవరు కూడా రాకూడదు అనేసి చెప్తున్నారు. మరి ఇదే విషయాలన్నీ కూడా వీళ్ళు వేరే మతాల వాళ్ళకి ఇస్తారా? వాళ్ళు నమాజు చేసే సమయంలో మమ్మల్ని భజన చేయొద్దన్నారు, సరే. మేము దేవీ నవరాత్రులు చేసుకునే సమయంలో వాళ్ళందరినీ కూడా అజాలు ఇవ్వద్దు, నమాజులు చేయొద్దు అని మీరు చెప్పగలరా? ఎందుకంటే మీరు ప్రతి చిన్న గ్రామంలో ఉన్న ఏ మసీదులో నుండి అయినా సరే రోజుకి 5 సార్లు అజా అనేది వినబడుతుంది. మరి ఈ అజా 5 సార్లు వాళ్ళు ఇచ్చి మిగతా ప్రజలన్నింటినీ కూడా ఇబ్బంది కలుగు చేసినట్లే కదా. ఎవరు కూడా ఈ స్వతంత్ర భారతదేశంలో మెజారిటీ హిందువు గల ఈ దేశంలో ఎవరు కూడా మాకు ఈ అజా వల్ల మాకు డిస్టర్బెన్స్ కలుగుతోంది, మా ప్రార్థనలకి మా పూజలకి ఆటంకం కలుగుతున్నాయి అని ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి దాఖలాలు ఇప్పటి వరకు లేవు. మరి పోలీసులు ఏం చేయాలి? పోలీసులు హిందువులకు ఇచ్చినట్లు ఈ నోటీసుల విధంగానే ముస్లింలకు కూడా ఇస్తే చాలా బాగుండేది. దేవీ నవరాత్రులు 9 రోజులు మీరు అజాలు వినిపించబాకండి, వసంత నవరాత్రులు అప్పుడు అజాలు వినిపించబాకండి, వినాయక చవితి నవరాత్రులు అజాలు మీరు వినిపించబాకండి, రోజుకు 5 సార్లు మసీదులోంచి లౌడ్ స్పీకర్లు పెట్టి అజా వినిపించబాకండి అని చెప్తే చాలా సంతోషించేవాళ్ళం. కాబట్టి హిందువులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ద్వంద్వ వైఖరిని గమనించాలి. ఇది కేవలం హిందువుల మీద జరుగుతున్నటువంటి కుట్ర అనేది మేమైతే భావిస్తున్నాం. హిందూ జనాభాని అణిచివేయడానికి, హిందూ యొక్క మనోభావాన్ని దెబ్బతీయడానికి పోలీసులు తమ సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారా, లేదా ప్రభుత్వమే ఈ విధంగా పోలీసులతో చేపిస్తున్నదా అనేటటువంటిది తేలాల్సిన విషయం.